సార్ ఒక్కసారి ఏం చెప్తారు సార్? స్టేట్మెంట్ ఇప్పుడు ఏముండదు. కాసేపట్లోనే మోడీ వస్తుందని కలిసే వచ్చారు. మోడీ మరొక పక్క నేను అనేది ఏంటంటే సూటిగా ఇప్పటి వరకు కవిత గారిని పలానా కేసులో ఉన్నావు పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు. పుట్టిన ఒక పేరు పెట్టేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని వాళ్ళ తెలంగాణలో కూడా చేస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తాయి. ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారపక్షమైన రోజులకి ఎందుకు వచ్చేదంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసే వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. కలిసే పోరాటాలు చేశారు, కలిసే ఉన్నారు, కలిసే పరిపాలన కూడా చేస్తారు. మీరు పక్కనే మణికొండ పోతే కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా మనుషున్నారు. ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంతలాగా చూడాల్సిన అవసరం వస్తాం. కవిత గారిని ఒక మహిళని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాం చేస్తూ బలి పశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి నేను అనేది మోడీకి మహిళల మీద ఆయన పుట్టుక నుంచి పెరిగిన దాకా మహిళలకు వ్యతిరేకంగానే పెరుగుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కవిత గారి మీద ఏ కేసు లేదు. నేను అనుకుంటున్నాను సచ్ వారెంట్ అని వచ్చారు, వాళ్ళు సర్చ్ చేస్తూ ఉన్నారు. నేను అంతటితో ఆగుద్దనుకుంటున్నాను. అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టులు కూడా భరించిన పార్టీ. ఒక్కొక్కరి మీద ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద 150 కేసులు ఆ రోజుల్నే భయపడి
అయిపోయింది 2 నిమిషాలు 2 నిమిషాలు